భారత్ క్రికెట్ యువతరం ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా వార్తలు నిలుస్తున్నారు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఒక సంచలనం వైభవ్ సూర్యవంశీ. అయితే ఇతని గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పుడు అతని స్నేహితుడు కేవలం 13 ఏళ్ల వయసులోనే అయాన్ రాజ్ ఒక క్రికెట్ మ్యాచ్ లో అంటే నేషనల్ లెవెల్ స్థాయిలో అద్భుతమైన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముజాఫర్పూర్లోని క్రికెట్ లీగ్లో సంస్కృతి క్రికెట్ అకాడమీ తరఫున ఆడిన అయన్ రాజ్ 30 ఓవర్లలో ఇక 134 బంతుల్లో అజేయంగా 327 పరుగులు సాధించాడు. అంటే ఇదొక పెద్ద రికార్డ్. అతని ఇన్నింగ్స్లో 22 భారీ సిక్సర్లు, 41 భారీ ఫోర్లు ఉన్నాయి. అయితే అతన్ని 327 పరుగుల్లో 296 పరుగులు కేవలం బౌండరీ రూపంలోనే సాధించాడు అంటే అది మామూలు విషయం కాదు. ఇది అతన్ని విధ్వంసకరమైన బ్యాటింగ్కు నిదర్శనం. అయన్ స్ట్రైక్ రేట్ 220.8గా ఉంది. ఇది సీనియర్ టీ20 మ్యాచ్ల్లో కూడా అరుదుగా కనిపించే సంఖ్య. ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత అయన్ రాజ్ మాట్లాడుతూ తన స్నేహితుడు సూర్యవంశీ తనకు పెద్ద స్ఫూర్తి అని, వైభవ్ భాయ్తో నేను మాట్లాడిన ప్రతిసారి నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. మేము చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం. ఈ రోజు అతను తనకంటూ ఒక పెద్ద పేరు సంపాదించుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు. అతని అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక అయన్ తండ్రి కూడా ఒక మాజీ క్రికెటరే. భారతదేశం తరఫున ఆడాలని కలలు కన్నాడు, కానీ పెద్దగా కృషి చేయలేకపోవడం, మద్దతు పూర్తిగా లభించకపోవడంతో ఆ రోజుల్లో చేయలేకపోయాడు అనమాట. మరి ఇతనైనా, ఈ బుడ్డోడైనా మరి తలుక్కుమని ఐపీఎల్లో మెరుస్తాడేమో చూడాలి.